వైరా పట్టణంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కాంప్లెక్స్ ఇంకా పూర్తి కాలేదు. అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా పనులు ఆలస్యం అవుతున్నాయని ప్రజలు విమర్శిస్తున్నారు. పురపాలకలో పట్టణవాసుల అవసరాల కోసం 2,50,00,000తో సమీకృత శాకాహార, మాంసాహార మార్కెట్ నిర్మాణ పనులను 2020లో ప్రారంభించినా ఇంకా పూర్తి కాలేదు. ఏళ్లు గడుస్తున్న సమీకృత మార్కెట్ నిర్మాణం పూర్తి కాకపోవడంతో చిరు వ్యాపారస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ శాఖ అధికారులు నిర్లక్ష్యం వ్యాపారులకు శాపంగా మారింది. ఖమ్మం జిల్లా వైరాలో నియోజకవర్గ కేంద్రంలో గత ప్రభుత్వం వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ ను మంజూరు చేసింది. 2.5 కోట్ల అంచనా వ్యయంతో మార్కెట్ పనులకు శ్రీకారం చుట్టారు. కానీ ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగా ప్రస్తుత ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతోంది. ఫలితంగా వైరా మున్సిపల్ పరిధిలో కూరగాయలు విక్రయించేందుకు వ్యాపారస్తులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో రోడ్లపై ఏర్పాటు చేసిన షెడ్లను అధికారులు ఖాళీ చేయించారు. శాశ్వత నిర్మాణం కోసం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులను ప్రారంభించారు. పనులు నత్తనడకన సాగుతున్న కారణంగా వ్యాపారస్తులకు హరిత గార్డెన్లో తాత్కాలిక షెడ్లను మార్కెట్ను నిర్వహిస్తున్నట్టు వ్యాపారులు తెలిపారు. నా పేరు సతీష్ కుమార్ గౌడ్. నాది వైరా కూరగాయల మార్కెట్లో వెజిటేబుల్ కూరగాయల మార్కెట్లో కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తూ ఉన్నాను. గత పాత మార్కెట్ ఉన్న టైంలో మాకు వైరాకు అతి దగ్గరలో ఉన్న బస్ స్టాండ్ లో కూరగాయల మార్కెట్ అమ్ముకోవడానికి పర్మిషన్ ఇచ్చి కూరగాయలు అమ్ముకోగలిగాం. కానీ ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం మాకు వెజిటేబుల్స్ అండ్ నాన్ వెజ్ వెజిటేబుల్ అన్ని కలిపి ఒకే చోట కట్టిస్తా అని చెప్పేసి మొదలెట్టారు. కానీ ఈ రోజు వరకు దాన్ని ఎలాగా పట్టించుకోకుండా దుష్పాన స్థితిలో ఉండి శిథిలావస్థకు వచ్చేసి నానా ఇబ్బంది పడుతున్నాం. వైరాలో నిర్మించ తలపెట్టిన ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనులకు గత ప్రభుత్వం 2.50 కోట్లను కేటాయించింది. 2020 మార్చి 3న ఆనాటి మంత్రులు పువ్వాడ అజయ్, శ్రీనివాస్ గౌడ్ ఈ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 4 ఏళ్లు గడిచినా మార్కెట్ నిర్మాణ పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. మార్కెట్ నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోయింది. దీంతో పనులు పూర్తి అయ్యేంత వరకు తాత్కాలిక షెడ్లను నిర్మించి వ్యాపారాలు చేసుకునే విధంగా అధికారులు వెసులుబాటు కల్పించారు. మార్కెట్ నిర్మాణ పనులు పూర్తి కాకపోవడం వల్ల రైతులు తాత్కాలిక షెడ్లలోనే వ్యాపారాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమీకృతి కూరగాయల మార్కెట్ ని త్వరగా మాకు ఇప్పించగలరని, మళ్ళీ ఈ కూరగాయల మార్కెట్ లో పండ్ల వ్యాపారం, పూల వ్యాపారం, నాన్ వెజ్, వెజ్ అన్ని వ్యాపారాలు కలిసి ఉన్నాయి. కస్టమర్ వచ్చే విధంగా అన్ని ఇక్కడే కొనుక్కునే విధంగా సమీకృతి కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాం. మాకు బస్ స్టాండ్ కాడ కూరగాయల మార్కెట్ అసలు అవసరమే లేదు. నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్న ఇంజనీరింగ్ అధికారులు నిర్మాణ పనులపై శ్రద్ధ చూపడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిధులు ఉన్నప్పటికీ పనుల్లో అధికారులు ఎందుకు జాప్యం చేస్తున్నారని వ్యాపారస్తులు ఆరోపిస్తున్నారు. ప్రజల చెంతకు నాన్ వెజ్ మార్కెట్ పూర్తయితే అందులో ఎన్నో కుటుంబాలకు మేలు జరుగుతుందని వ్యాపారస్తులు కోరుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించి వైరా పట్టణంలో వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.